నా గురించి ఒకప్పుడు చాలామంది చాలా రకాలుగా అనేవాళ్ళు. వీడు దేనికి పనికిరాడు, వీడి వల్ల ఏం కాదు, అసలు వీడికి ఫ్యూచర్ ఉందా అని. నిజం చెప్పాలంటే వాళ్ళు అన్నప్పుడు నాకు పెద్దగా ఏమనిపించలేదు. ఎందుకంటే మనం ఏం చేసినా అంటారు, ఏం చేయకపోయినా అంటారు. మనం పడితే చేత కాదు అంటారు, మనం లేచి నడిస్తే ఇంకెంత దూరం వెళ్తాడో చూద్దాం అంటారు. అనడం వాళ్ళ పని, ఆలోచించడం మన పని. నీ పరిస్థితి నీకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. నీకు రాత్రి నిద్ర పట్టని సంగతి వాళ్ళకు తెలియదు. నీ ఇంట్లో ఉన్న బాధ్యతలు వాళ్ళకు తెలియవు. నువ్వు ఎన్నిసార్లు నీ మీద నీకు డౌట్ వచ్చినా మళ్ళీ లేచి ట్రై చేసిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. మరి వాళ్ళు అర్థం చేసుకోలేదని నువ్వెందుకు బాధపడాలి? కొన్నిసార్లు మనకి ఎంకరేజ్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళే మన కాన్ఫిడెన్స్ని కిందకి లాగుతారు. అది నీ వల్ల కాదు అంటారు. ఎందుకురా ఈ పిచ్చి ప్రయత్నాలు అంటారు. కానీ అదే నువ్వు ఒకరోజు గెలిస్తే మనవాడ్రా, మనకి ముందే తెలుసు వీడు చేస్తాడని అంటారు. అప్పుడు నవ్వాలి, కోపం రాకూడదు. ఎందుకంటే మనుషులు అలానే ఉంటారు. అవసరం లేని వరకు దూరం ఉంటారు, విజయం వచ్చాక బంధం అంటారు. మనం మనుషులమే కదా, నేను కూడా అందులో ఉన్నా. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ జీవితం చాలా చిన్నది. ఎవరు ఏమన్నారని ఆలోచిస్తూ మన జీవితాన్ని వాళ్ళ మాటల మీద ఖర్చు చేయడం ఎందుకు? నీకేం కావాలి? నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నువ్వు నిజంగా సంతోషంగా ఉండేది దేంతో? ఒక్కసారి ఆ ప్రశ్నలు నీ మీద నువ్వే వేసుకో. నీ జీవితంలో మొత్తం మర్చిపోయినా సరే నీ కోసం 10 నిమిషాలు పెట్టుకో. 10 నిమిషాలు రేపు 20 నిమిషాలు అవ్వచ్చు. ఇవాళ పెట్టిన చిన్న అడుగు రేపు పెద్ద దారిని చూపించవచ్చు. తర్వాత చేస్తా అంటే తర్వాతే అవుతుంది. కానీ ఇప్పుడే మొదలు పెడతా అంటే నీ జీవితం మారడం ఈరోజే మొదలవుతుంది. కాబట్టి ఎవరో ఏదో అన్నారని దిగులు పడకు. వాళ్ళకి నీ కథ తెలియకపోవచ్చు, కానీ నీ కథ నీ చేతుల్లో ఉంది. వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోతారు, నువ్వు మాత్రం నీ జీవితాన్ని రాసుకుంటూ వెళ్ళాలి. ఒకరోజు నీ గురించి వాళ్ళు ఏం అన్నారన్నది కాదు, నువ్వు ఏం అయ్యావన్నదే మిగులుతుంది.